ఒక ఊరిలో నరసయ్య అని అమాయకుడు ఉండేవాడు. నరసయ్య రోజు కూలి పనికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడే కొత్తగా వాళ్ళ ఊరికి బస్సు రావడం స్టార్ట్ అయింది. అబ్బా, ఈ బస్సు ఎంత బాగుందో! నేను కూడా ఒకసారి పట్నం చూసి రావాలి ఈ బస్సులోనే అని అనుకుంటాడు నరసయ్య. నరసయ్య రోజు వచ్చే పోయే బస్సులను చూసేవాడు. అలా తన దగ్గర ఉన్న డబ్బులతో నరసయ్య పట్నం వెళ్తాడు. అబ్బా, ఈ పట్నం ఎంత బాగుందో! అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏం కావాలన్నా దొరుకుతాయి అని అనుకుంటాడు నరసయ్య. పక్కనే బేకరీ షాప్ ఉండటంతో ఆ బేకరీ షాప్ నుంచి వాసన బాగా రావడంతో ఆ వాసనను పీలుస్తూ ఉంటాడు నరసయ్య. ఎంత మధురంగా ఉంది ఈ వాసన! తినకపోయినా ఈ వాసనతోనే కడుపు నిండిపోయేలా ఉంది అని అనుకుంటూ ఉండగా ఆ బేకరీ షాప్ ఓనర్ వచ్చి, ఎవరు నువ్వు? ఆ మిఠాయిల వాసన ఎందుకు పీలుస్తున్నావు? ఆ మిఠాయిల వాసన పీల్చినందుకు డబ్బులు కట్టు. ఏంటి, మిఠాయిల వాసన పీల్చినందుకు కూడా డబ్బులు కట్టాలా? అని అంటాడు నరసయ్య. అవును, కట్టాలి. నువ్వు ఎప్పటి నుంచో నా మిఠాయిల వాసన బాగా పీలుస్తున్నావు. పాపం అమాయకుడైన నరసయ్య ఇలా అంటాడు. అయ్యా, నా దగ్గర డబ్బులు లేవయ్యా. మాది పక్కనే పల్లెటూరు. నేను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. నేనేదో పట్నం చూద్దామని వచ్చాను. అదంతా నాకు తెలియదు. డబ్బులు కట్టే ఇక్కడి నుంచి కదులు, లేకపోతే లేదు. ఈ చెట్టుకు కట్టేసి రోజు ఇక్కడే ఉంచుతాను నిన్ను అని నరసయ్యను దబాయిస్తాడు ఓనర్. అని బేకరీ షాప్ ఓనర్ అనడంతో పాపం అమాయకుడైన నరసయ్య ఏం చేయాలో తెలియక అక్కడే నిల్చుంటాడు. ఈలోగా నరసయ్య దగ్గరికి ఒక పట్నం వాసి వచ్చి నరసయ్య మొహం చూసి, ఎవరయ్యా నువ్వు? ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు? అని అడుగుతాడు నరసయ్యను ఆ పెద్ద మనిషి. అయ్యా, మాది పక్కనే పల్లెటూరు. నేను పట్నం చూడాలని వచ్చాను. కానీ ఈ మిఠాయిల కొట్టువాడు వాసన పీల్చినందుకు నన్ను డబ్బులు ఇవ్వమంటున్నాడు. లేకపోతే చెట్టుకు కట్టేస్తా అంటున్నాడు. ఏంటి, మిఠాయిల వాసన పీల్చినందుకు డబ్బులు కట్టాలా? పద, నేను మాట్లాడతాను. ఏంటయ్యా, వాసన చూసినందుకు డబ్బులు కట్టాలా? సరే, ఇతను కట్టే డబ్బులు నేను కడతాను. అలా ఆ పట్నం వాసి తన జేబులోంచి డబ్బులు తీసి బేకరీ ఓనర్ చెవి దగ్గర శబ్దం చేస్తాడు. అబ్బా, ఇన్ని డబ్బులు నాకే అని మనసులో అనుకొని, డబ్బులు ఇవ్వండి అండి. నీకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేసానుగా, మళ్ళీ అడుగుతావేంటి? నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చారండి మీరు? ఇప్పుడేగా నీకు డబ్బుల శబ్దం వినిపించాను. నా డబ్బుల శబ్దం విన్నందుకు నువ్వు నాకు తిరిగి డబ్బులు చెల్లించవలసి వస్తుంది అని అంటాడు పట్నం వాసి. ఏంటి, డబ్బుల శబ్దం వింటే డబ్బులు ఇచ్చినట్ట? అని బేకరీ ఓనర్ ఆ పట్నం వాసిని తెలివిగా అడుగుతాడు. మరి మిఠాయిల వాసన పీల్చినందుకు ఈ అమాయకునైన వ్యక్తిని డబ్బులు ఇవ్వమంటాం తప్పు కాదా? నీలాంటి వాళ్ళ వల్లే పట్నంలో అందరూ చెడ్డ వాళ్ళే అని అందరూ అనుకుంటున్నారు. ఇంకోసారి ఇలా చేస్తే జైల్లో కూర్చుంటావు, జాగ్రత్త. షాప్ కూడా ఖాళీ చేపిస్తా, జాగ్రత్తగా ఉండు. ఇకనైనా మారు. బేకరీ షాప్ ఓనర్ని గట్టిగా బెదిరించడంతో, నన్ను క్షమించండి, నాది తప్పైంది. ఇంకెప్పుడు ఇలా చేయను. ఏదో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను. నన్ను క్షమించండి. అలా రా దారికి. ఈ పెద్ద మనిషికి క్షమాపణ చెప్పు. అలా పట్నం వాసి బేకరీ షాప్ ఓనర్ తప్పును సరిదిద్దుతాడు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.